బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఓ దేవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పూర్ణమైనది నీ మార్గం ఓ దేవా నరకపు పాశములరి కాటినను నా శత్రువులు నన్ను చూటినను నరకపు పాశములరి కాటినను వరదవలే భక్తిహీనులు పొర్లిన వరదవలే భక్తిహీనులు పొర్లిన విడువకనను ఎడబాయని దేవా విడువకనను ఎడబాయని దేవా ఓ దేవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఓ దేవా పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాస్కాయత్తకాల మొదటి ఆదివారంలోని మొదటి వారపు ప్రయాణంలోని మంగళవారంలో మనం ప్రవేశించాము. ఈనాడు తల్లి తిరుసభ ప్రత్యేకమైన విధంగా మంగళవారాన్ని పునీత అంతోని వారికి అంకితం చేసి అంతోని వారి యొక్క విశ్వాసపాత్రమైనటువంటి జీవితాన్ని గురించి మనకు ఆదర్శంగా ఇస్తూ ఉన్నది. అద్భుతాల అంతోని వారని పేరుగాంచినటువంటి ఆయనలాగా మనం కూడా దేవుని ఎడల అసంచలమైనటువంటి భక్తి విశ్వాసాలను కలిగి ఉన్నట్లయితే మనము కూడా అద్భుతాలను మన జీవితాలలో చవిచూడవచ్చు అని ఈనాడు మనకు ఆయన ఆదర్శ జీవితాన్ని నుంచి మనకు అనేకమైనటువంటి విషయాలను నేర్పిస్తూ ఉంది. ఈ దివ్య బలి పూజలో ఈ పాస్కాయత్త కాలంలో మనందరం కూడా పునీత అంతోని వారిని ప్రత్యేకమైన విధంగా వేడుకుందాం. ఈ పాస్కాయత్త కాలాన్ని ప్రార్థనతో, ఉపవాసంతో, దాన ధర్మాలతో కూడి మనందరము భగవంతుని యొక్క చిత్తానికి అనుగుణంగా మన జీవితాలను సరిదిద్దుకొని పవిత్రమైనటువంటి ఆ దేవుని యొక్క ఉత్థాన మహిమలో పాల్గొనేలాగా మనలను ప్రభువు నడిపించుమని, కావలసినటువంటి పశ్చాత్తాపాన్ని మన జీవితాలలో మన హృదయాల్లో కలిగి ఉండి ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, దాన ధర్మాల ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ప్రభుని ఆయన ఉత్థాన మహిమలో పాల్గొని కలుసుకొని సంతోషించుదాం. ఈ తలంపులతో ఈ పూజలో పాల్గొనేటువంటి సమయంలో మౌనముగా మనం చేసినటువంటి పాపాలను గుర్తు చేసుకొని దేవుని యొక్క మన్నింపును వేడుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెత్తను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమెన్. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మీరు పునీత పాదువాపురి అంతోని వారిని మీ ప్రజలకు ప్రసిద్ధ బోధకునిగా తయారు చేసితిరి. ఆయన మా అవసర సమయములందు మా నిమిత్తము ప్రార్థనలు చేయ చిత్తగించితిరి. ఆయన సహాయమున మేము క్రైస్తవ జీవిత సిద్ధాంతములను సక్రమంగా ఆచరించుచు అన్ని ఇక్కట్టుల యందు మీ సహాయమును సమృద్ధిగా పొందు భాగ్యమును మాకు దయచేయండి. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10 నుంచి 11 వచనములు. సర్వేశ్వరుడు ఇట్లు పలుకుచున్నాడు: వానయు మంచును ఆకాశం నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరు మొలిపించి పంటలు పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కును ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను పంపిన కార్యమును సాధించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందమునకు పితివి. పరమున నిన్ను ప్రణుతించెదను, ప్రియముగ ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా.
పరమదేవుడని తెలిసి కరములెత్తి పంటగా మోక్షి. పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోక్షి. శిరమును వల్చి సరిగన వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. అన్యుల వలె వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసినా గాని దేవుడు తమ మొరలను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలయనో మీరడుగక మునుపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పవిత్రపరపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారము మాకు దయచేయుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషమును మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. దేవుని యొక్క సహాయము లేకుండా మనం ఎవరిమైనా తప్పుల మీద తప్పులు చేస్తూ ఆ పాపంలోనే ఉండిపోతాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం నుండి 15వ వచనం వరకు బోధించేటువంటి సువిశేష బోధనలో ప్రభు పరలోక ప్రార్థనను గురించి మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన అన్ని కాలాలకు, అన్ని పరిస్థితులకు, అన్ని సందర్భాలకు ప్రజలందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడేటువంటి ప్రార్థనగా, అందరూ ప్రార్థించగలిగినటువంటి ప్రార్థనగా ఉన్నటువంటిది ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన. కనుక మనందరికీ కూడా ఇది ఒక ఉత్తమమైనటువంటి ప్రార్థనగా ఉంటూ ఉంది. ఎందుకంటే సాక్షాత్తు ఇది దేవుని నోటి నుండే మన ముందు అది ఉదయిస్తూ ఉన్నది అని, దేవుని నోటి నుండే మనకు అందించబడుతూ ఉంది. సాక్షాత్తు యేసు ప్రభువే దానిని ఈ విధంగా తన శిష్యులకు నేర్పిస్తూ మనలను కూడా ఆ ప్రార్థనలో భగవంతుని మనకు కావలసినటువంటి అవసరాలని ఆయన చిత్తానుగుణంగా అడగమని చెప్పి మనకు ఈ ప్రార్థన ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన సాధారణంగా
తండ్రి అనేటువంటి మాటతో మాత్రమే ఇది ఆరంభం కాకుండా ఈ ప్రార్థన నా తండ్రి అని మనము వ్యక్తిగతంగా ప్రార్థించేటువంటి మాటతో కూడినటువంటి ప్రార్థనగా ప్రారంభం కాకుండా పరలోకమందున్న మా తండ్రి అని నా తండ్రి అనకుండా ఆరంభం అవుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తాము. ఇక్కడ దీని యొక్క అర్థాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనందరం కూడా ఒంటరిగా ప్రార్థించటం లేదని, వ్యక్తిగతంగా ప్రార్థించటం లేదని, మన కోసమే ప్రార్థించటం లేదని, మనందరము కూడా దేవుని యొక్క కుటుంబంలోని సభ్యులముగా, దేవుని యొక్క బిడ్డలముగా అందరితో కలిసి మనము ప్రార్థన చేస్తూ ఉన్నామని గుర్తు చేసుకొనాలి. ఎందుకంటే మనందరము కూడా ఒక కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం, మానవ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం, దైవ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం. మన ప్రార్థన మన తండ్రి ఆ విధంగా ప్రార్థించమని కూడా మనకు ఈనాడు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా ఈ సృష్టిలో ప్రాణులము మాత్రమే కాదు, జీవులం మాత్రమే కాదు, యాదృచ్ఛికంగా ఈ లోకానికి వచ్చినటువంటి వారిమే కాదు, మనందరము బానిసలమని కూడా మనం మన గురించి అనుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనందరము కూడా దేవుని యొక్క ప్రియమైనటువంటి బిడ్డలమని, దేవుని చేత సొంతగా పిలువబడినటువంటి వారిమి అని, దేవుని యొక్క సొంత రూపంలో మనము చేయబడినటువంటి వారిమి అని, ఆయన రూపంలో, ఆయన ఆకారములో మనందరినీ ఆయన తయారు చేశాడని మనందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం. అందుకనే మనందరం కూడా దేవుని యొక్క కుటుంబ సభ్యులముగా మనం ఉంటూ ఉన్నామని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకొనాలి. కాబట్టి మనందరం కూడా పౌలు గారు చెప్పినటువంటి విధంగా, రోమీయులకు వ్రాస్తున్నటువంటి లేఖలో పౌలు గారు చెప్పినటువంటి విధంగా మనము బానిసత్వపు ఆత్మను కాదు మనము స్వీకరించినటువంటిది. మన జ్ఞాన స్నానంలో మనము దేవుని యొక్క దత్తపుత్రత్వాన్ని మనకు వనకూర్చేటువంటి ఆత్మను మనం పొందుకొని ఉన్నాము అని ఈరోజు మనందరము కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఈనాటి సువిశేషం మనకు బోధిస్తూ ఉంది. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క సొంత బిడ్డలముగా ఆయన ఆత్మ మనకు అనుగ్రహించబడింది అని కూడా ఈనాడు మనం తెలుసుకొనాల్సినటువంటి అవసరం. అందుకనే క్రీస్తు ప్రభు ఈరోజు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఒక ఉత్సాహభరితమైనటువంటి, చైతన్యవంతమైనటువంటి కుటుంబ సభ్యులముగా ఉండాలి అని ఈనాడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనందరం కూడా ప్రతి విషయంలో భగవంతుడు మనకు అందించేటువంటి ఉత్సాహాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగినటువంటి విధంగా మనము ఆ కుటుంబ సభ్యులమై ఉండాలి. కానీ మనము బానిసత్వపు ఆత్మను పొందినటువంటి వారిమిగా మనం ఎంతమాత్రము నడుచుకొనకూడదని ఈనాడు మనకి దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవునితో మనము సన్నిహితమైనటువంటి సంబంధాన్ని అభివృద్ధి పరచుకుంటూ మనందరము కూడా ఆయన మనకు అందించినటువంటి ఆ ఆత్మ ద్వారా మనందరము స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు, చైతన్యము, ఉత్సాహము కలిగినటువంటి దేవుని బిడ్డలముగా మనం జీవించాలి అని ఈరోజు మనకు ప్రభు తెలియజేయటంలో ఉన్నటువంటి అసలైనటువంటి ఉద్దేశంగా ఈరోజు మనం గ్రహించాల్సినటువంటిది. ఈ లోక సంబంధమైనటువంటి మన తల్లిదండ్రులు మన ఉద్దేశాలకు అనుగుణంగా మనకి ఏది ఉత్తమమైనటువంటిదో దానిని మనకు అందించేటువంటి వారుగా ఉన్నప్పుడు, మనలను సృష్టించి
తన రూపురేఖలలో మనలను కలిగించి ఆయన సొంత రూపంతో మనలను తయారు చేసినటువంటి ఆ దేవుడు మనము ప్రార్థనలో అడిగినటువంటి దానిని మరి ఆయన ఎందుకు కాదంటాడు? మనకు ఏది అవసరమో దానిని మనం అడగక ముందే ఎరిగినటువంటి దేవుడు ఆయన నేర్పించినటువంటి ప్రార్థనలో మనం అడిగినటువంటి దానిని అడగకుండానే తెలుసుకునేటువంటి వాడు అడిగినప్పుడు ఇంకెంత సంతోషంగా వాటిని మనకు అనుగ్రహిస్తాడో మనము తెలుసుకొనాలి అని ఈనాడు ఈ సువిశేషం మనకి గుర్తు చేస్తూ ఉంది. కనుక యేసు ప్రభు పరలోక తండ్రిని విశ్వాసముతో అడగమని తెలియజేస్తూ ఉన్నాడు. నమ్మకంతో ప్రభుని అర్థించమని అడుగుతూ ఉన్నాడు. తండ్రికి బిడ్డలకు ఉన్నటువంటి సంబంధము, సన్నిహిత సంబంధం కలిగినటువంటి బిడ్డలుగా మనలను దేవుని మన అవసరాల కోసం అడగమని ఆయన ఈ సువిశేషంలో ఈరోజు ఈ ప్రార్థనను మనకు నేర్పించడం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అందువలన అర్థవంతమైనటువంటి విన్నపాలను పెట్టి నమ్మకపాత్రమైనటువంటి విధంగా దేవునిని మనము మన అవసరాల కోసం మనం ప్రార్థనలో అడిగినప్పుడు అది ఆయన మనకు అనుగ్రహించేటువంటి ఆ వరాల ద్వారా మన యొక్క విశ్వాసంలో బలపడుతూ ఉన్నామని, మనందరము ఆ విధంగా దేవుని మన సొంత తండ్రిగా భావించి ప్రతి విషయాన్ని మనం ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గరకు ఏ విధంగా తీసుకుని వెళ్ళి వారి యొక్క సహాయాన్ని కోరుతామో, వారి నుంచి దాన్ని సాధించుకుంటామో, ఆ విధంగా మనం దేవుని కూడా అదే మనస్తత్వంతో అడిగి దానిని పొందటానికి మనము ఈ విధంగా ప్రార్థించాలి అని పరలోక ప్రార్థనలో ప్రభువే స్వయముగా మనకు దానిని నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తన యొక్క ఆత్మతో నింపి ఆయన ఎడల మనకుండేటువంటి నమ్మకాన్ని మనం దృఢపరచి మనము ఎల్లప్పుడూ ఆయన ప్రేమ చేత రగిలించబడుతూ ఈ పరలోక ప్రార్థనలో ప్రభు నేర్పినటువంటి విధంగా ఉన్నటువంటి 7 విన్నపాలలో మనం దేవుని ఈ విధంగా తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధానుగుణంగా మనం అడగాలి అని ఈరోజు సువిశేషం తెలియజేస్తూ ఉంది. అందువలన మనందరిని కూడా పవిత్రపరుస్తూ మనందరం కూడా ఆయన నామాన్ని మనము గౌరవిస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తూ మనందరం కూడా మన యొక్క విన్నపాలను ఆ దేవుని ముందు పెట్టాలి అని మనకి ఈనాడు గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ విధంగా అడగటం ద్వారా ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క రాచరికాన్ని మనందరం కూడా అంగీకరిస్తూ మనందరం కూడా ఆయన పాదాల దగ్గర మనల్ని మనం అప్పగించుకుంటూ వినయంగా ప్రభువు మీదే మనం ఆధారపడి ఉన్నామని అంగీకరించుకుంటూ మనందరము ఆయన అందించేటువంటి దీవెనలను పొందుకునేటందుకు మనం ఈ విధంగా ప్రార్థించాలి అని ఈనాడు మనకి ప్రభువు స్పష్టం చేస్తున్నాడు. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మీద ఆధారపడుతూ మనము దేనిని ప్రార్థనలో అడిగినా కూడా దాన్ని తప్పకుండా దేవుడు దయచేస్తూ ఉన్నాడు. ఆయన సర్వశక్తివంతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి పోషణ ద్వారా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా భగవంతుని ఈ విధంగా అడుగుతూ మన యొక్క పరలోక ప్రయాణాన్ని ఈ లోకం నుంచే మనం ప్రారంభించటం, మనందరము మన పాపాలను దేవుడు మన్నించినట్లుగానే మనం ఇతరుల యొక్క పాపాలను కూడా ప్రభువు మనల్ని మన్నించినటువంటి విధంగా మన్నించేటువంటి మనస్సును దేవుడు మనకు దయచేయమని ఈనాడు
మనకి ఈ ధ్యానంలో ప్రభు స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క కరుణను మనందరము అంగీకరిస్తూ ఒప్పుకుంటూ మన యొక్క బలహీనతలను ప్రభువు ముందు మనసు పూర్తిగా అప్పగిస్తూ వాటిని మనముగా భయం లేకుండా అంగీకరిస్తూ దేవుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు మనందరినీ కూడా చల్లగా దీవించి ఆయన చక్కగా మనకు కావాల్సిన వాటన్నింటినీ అందిస్తూ ఉంటాడని మనం ఈరోజు నమ్మకంతో ప్రార్థనలో పాల్గొనాలి. అందువలన నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సహాయం లేకుండా మనం ఉన్నట్లయితే మనము పాపం చేస్తూ దాంట్లోనే మనం ముందుకు సాగుతూ ఉంటామే కానీ మనకి పాపము నుంచి విడుదల అనేటువంటిది దొరకదు అని ఈరోజు ఆ ప్రభు సహాయం లేకుండా శోధనను కూడా జయించడం కష్టతరమని మనందరము ఆ దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగాలని ఈరోజు మనకి ఈ సువిశేషం మనకి గుర్తు చేస్తూ ఉంది. చివరిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అన్ని శోధనల నుంచి కీడుల నుంచి మనలను రక్షించమని మనందరము కూడా మనము ప్రత్యేకమైనటువంటి విధంగా ఈరోజు ఆ ప్రభుని మనము వినయపూర్వకంగా అడుగుతూ మనము ఈ పాస్కాయత్త కాలంలో మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే మనం అడిగినటువంటి దానిని దేవుడు తప్పకుండా దయచేస్తాడని, అది కూడా విశ్వాసంతో అడిగినటువంటి దాన్ని ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు అని ఈనాడు మనం అంగీకరించాల్సినటువంటి అవసరం ఈ సువిశేషం మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే విశ్వాసంతో అడిగినటువంటి దానిని దేనిని కూడా దేవుడు కాదనక దయచేస్తాడు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 10 నుంచి 11 వచనాలను కనుక మనం చూస్తే, వానయు మంచుయు ఆకాశము నుండి దిగివచ్చి అతటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరు మొలిపించి పంటలు పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగాక నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును, నేను పంపిన కార్యమును సాధించును అని యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో దేవుడు అడిగినటువంటి వారికి కాదనకుండా ఇస్తాడని గుర్తు చేస్తున్నాడు. అందువలన ఈరోజు మనందరము కూడా పునీత అంతోని వారి యొక్క సహాయాన్ని కూడా అర్థిస్తూ మన తరపున దేవుని ప్రార్థించమని వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. చేకొను స్వామి మా సమర్పణ, దయగల నాదా ఈ చిన్ని అర్పణ. చేకొను స్వామి మా సమర్పణ, దయగల నాదా ఈ చిన్ని అర్పణ. దీన బాంధవా దయగల దేవా స్వీకరించు దయతో మా దేవా. దీన బాంధవా దయగల దేవా స్వీకరించు దయతో మా దేవా. చేకొను స్వామి మా సమర్పణ, దయగను నాదా ఈ చిన్ని అర్పణ. పేదరాలి 2 కాసులు ప్రియమాయే నీకు, ప్రియమాయే నీకు. ఆ ప్రేమయో చింపగా ఓ దేవా వరమాయే మాకు, వరమాయే నాకు. పేదరాలి 2 కాసులు ప్రియమాయే నీకు, ఆ ప్రేమయో చింపగా ఓ దేవా
వరమాయే నాకు, నీ చెంత చేరాను సన్నిధిని కోరాను. కరుణించుమయా కరుణామయుడా, చేకొను స్వామి మా సమర్పణ. దయగొను నాదాయి చిన్ని అర్పణ. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ఏలిన వారి వారి నామస్తుతి మహిమల కొరకును, మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనము కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సకల వరములను సుగువో దేవా, మీ దాసుడగు పాదువాపురి అంతోని వారిని పవిత్రాత్మ నిరతము ప్రేమించెను. తత్ఫలితముగా అతడు మీ మహిమను ప్రకటించి ఉన్నారు. మేము సమర్పించు ఈ బలిని స్వీకరింప అదే పవిత్రాత్మతో మమ్మును విశ్వాస వెలుతురుతో నింపునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ఏలిన వారి వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. శారీరక ఉపవాసము వలన మీరు మా దుర్గుణములను అణచివేయుచున్నారు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నారు. పుణ్యమును దాని బహుమానమును మాకు వసుగుచున్నారు. వీనినన్నింటినీ క్రీస్తు ద్వారా దయచేయుచున్నారు. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ఏలిన వారి నామమును వేంచేసెడివారు, ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగాని భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు
మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఏలిన వార ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యతల్లియగు మరియాంబతోను, పునీత అపోస్తలులతోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఏలిన వారు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన యేసువా, మా పాపములను పాటించక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడివారా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించెడివారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించెడివారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించెడివారా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడివారు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ఏలిన వారా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమునకు మనల్ని కాపాడును. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే, ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే, ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే,
ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠంలో కొనరారే దైవ జనమాలో కొనరారే దైవ జనమా. సిలువదారి యేసు ప్రభుని సిలువదారి యేసు ప్రభుని ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. జీవమునొసగే స్వర్గధార స్వస్థతనిచ్చే దివ్య శక్తి. జీవమునొసగే స్వర్గధార స్వస్థతనిచ్చే దివ్య శక్తిలో కొనరారే దైవ జనమాలో కొనరారే దైవ జనమా. లోకమాన్యుడు యేసు ప్రభుని లోకమాన్యుడు యేసు ప్రభుని ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రార్థించుదము. దయగల తండ్రి మా దేవా, స్వర్గలోక భోజనముతో మమ్ము నూతనీకరించి ఉన్నారు. పునీత అంతోని వారి ఆదర్శమును సలహాను అనుసరించి దివ్య ప్రసాదము నిమిత్తమై మేమెల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు జీవితయాత్రను సాగింతుముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సంద్రములోని చేపలకు బోధించినారు దేవుని వాక్యం. మూగజీవి కంచరగాడిద కనునటు చేశారు దేవుని
రూపం. సంద్రములోని చేపలకు బోధించినారు దేవుని వాక్యం. మూగజీవి కంచరగాడిద కనునటు చేశారు దేవుని రూపం. అంధులమై అహంకారులమై దారి కానరాక నీ దరిని చేరలేక చీకటి బ్రతుకులు జీవించుచున్నాము. కావల మము బ్రోవరా, మాకై ప్రార్థింపరా. కావల మము బ్రో